అవసరాలు రామకృష్ణారావు గారు రాసిన ఇంకో కథ 'సరస్వతికి జబ్బు చేసింది'. నాకు చాలా ఇష్టమైన కథ అది. అందులో ఏంటంటే ఒక అబ్బాయి అసలు ఉత్తరం ముక్క రాయడానికి కూడా రాదు అతనికి. మధుమూర్తి అని. అయితే అతని దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ చాలా అందంగా ఉంటుంది. అలా ప్రింట్ చేసినట్టు ఉంటాయి అతను రాసే అక్షరాలు. సో, ఆ హ్యాండ్ రైటింగ్‌ని బట్టి పైగా హిందీ అర్థమవుతుంది, ఇంగ్లీష్ అర్థమవుతుంది. సో, దాన్ని బట్టి అతనికి ఒక ట్రాన్స్‌లేటర్ జాబ్ వస్తుంది. సో, హిందీ నుంచి తెలుగుకి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్‌లేట్ చేసేవాడనమాట. ఈ బుక్స్ అవన్నీ, పుస్తకాలు, వ్యాసాలు ఇవన్నీ. ఇలా ట్రాన్స్‌లేట్ చేస్తూ అతనికి ఒక గొప్ప ఆలోచనొచ్చింది. అరే! నేను ఎందుకు నవలలు రాయకూడదు? నాకు ఇవన్నీ రాసి నవలలు రాయడం అనేది చాలా ఈజీగా రాసేయొచ్చు అని ఒక ఆలోచనొస్తుంది. కరెక్ట్‌గా ఆ టైంకి కొత్తగా పత్రిక పెట్టిన వాళ్ళొకళ్ళు యాడ్ ఇస్తారు. ఇలా దీపావళికి మేము నవలల పోటీ, కథల పోటీ పెడుతున్నాము అని చెప్పి. కథల పోటీ అతన్ని అట్రాక్ట్ చేయదు. కథలు ఎంత బాగా రాసినా వందలే వస్తాయి. అదే నవల అయితే కొన్ని వేలల్లో కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా నవల రాయడమే మంచిది కదా! ఎలాగూ డ్రీమ్ గర్ల్‌ని పెళ్లి చేసుకోవాలంటే ఆ డ్రీమ్స్‌లో కూడా పక్కింటి అమ్మాయినో, ఎదురింటి అమ్మాయినో కాకుండా ఒక హీరోయిన్‌ని డ్రీమ్ చేయొచ్చు కదా! అని ఎలాగైతే అనుకున్నారో అలా అతనేమో నా కలల్లో ఎలాగైతే నేను హీరోయిన్‌ని పెళ్లి చేసుకుంటే బావుండని అనుకుంటానో అలాగా రాస్తే నవలలే రాయాలి. అప్పుడు వేలల్లో మనకి డబ్బులొస్తాయి అని చెప్పి అతను ఈ అనువాదాలు చేసిన అనుభవం ఇవన్నీ పెట్టుకొని ఒక నవల రాస్తాడు. నవల రాసి పంపిస్తాడు. పంపిస్తే వాళ్ళ దగ్గర నుంచి కొద్ది రోజులకి ఫోనొస్తుంది. ఫోనొచ్చి ఇలాగ మీ నవలకి మేము రెండో ప్రైజ్ ఇస్తాము అని చెప్పి ఒక కండిషన్ పెడతారు. ఏంటయ్యా ఆ కండిషన్ అంటే మీకు డబ్బులివ్వము. కానీ మీకు బహుమతి ఇచ్చినట్టు మేము ప్రచురిస్తాము. ఊరికే ఒక చెక్ మీకు ఇస్తున్నట్టు ఫోటో తీసుకుంటాము. కానీ ఆ చెక్ మీరు బ్యాంక్‌లో వేసుకోకూడదు. అక్కడికక్కడే మాకు తిరిగిచ్చేయాలి. సో, బేసికలీ ఏంటంటే, బాబు మీకు డబ్బులివ్వము. మీకు ప్రైజ్ ఇచ్చినట్టు మేము ప్రచారం అయితే చేస్తాము. మీ 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 గురించి మా పత్రికలో మంచి ఆర్టికల్ కూడా రాస్తాము. అలాగే మీరు రాసిన ఈ నవలని మేము కొన్ని వారాల పాటు ప్రచురిస్తాము. దీనికి మీకు ఓకే అంటే ఈ మాట మన ఇద్దరి మధ్య తప్ప బయట మీరు చెప్పకూడదు. దీనికి మీరు ఓకే అంటే మీ నవలకి మేము ప్రైజ్ ఇస్తాము అంటే అతనేం ఆలోచించాడంటే సరే మనకెలాగో వీళ్ళు ప్రచారం ఇస్తామంటున్నారు. మనల్ని ఒక రచయితగా ప్రపంచానికి పరిచయం చేస్తామంటున్నారు. డబ్బులు ఇప్పుడు కాకపోతే ఏముందిలే తర్వాత సంపాదించుకోవచ్చు అని తెలివైన నిర్ణయం తీసుకుని సరేననంటాడు. సో, అక్కడి నుంచి ఏంటంటే అతను ఒక పెద్ద రచయిత అయిపోతాడు. ఈ నవల ఈ వారపత్రికలో కొన్ని వారాల పాటు కొనసాగుతుంది. అది పూర్తయ్యేలోపు వేరే పత్రికల వాళ్ళందరూ ఇతనికి వేల కొద్దీ డబ్బులిచ్చి ఇతని చేత నవలలు రాయించుకోవడం మొదలుపెడతారు. అలా అతను ఒక ఒక పాపులర్ రైటర్ అయిపోతాడు. ఆ పరిస్థితి ఇంత పాపులారిటీ తనకొస్తున్నా కూడా తెలియని ఒక కైండ్ ఆఫ్ గిల్ట్ అతన్ని తినేస్తూ ఉంటుంది. ఎందుకంటే తను రాసే రచనలన్నీ కూడా మనస్ఫూర్తిగా ఎప్పుడూ రాయలేదు. కమర్షియల్ అని పాఠకులకి ఏం కావాలి, వాళ్ళకి ఎలా రాస్తే వాళ్ళు చదువుతారు అని చెప్పి తను నమ్మని సిద్ధాంతాలు కూడా నమ్మినట్టుగా చిత్రీకరిస్తూ రాస్తూ ఉంటాడనమాట. క్రైమ్ అంటే జనరల్‌గా ఈ మసాలా ఇవన్నీ కలిపి రాస్తూ ఉంటాడు. సో, మనసులో లోపల ఎక్కడో అతనికి నేను నిజంగా రైటర్‌నేనా? నేను కరెక్ట్‌గానే ఉన్నానా? లాంటి పశ్చాత్తాపం అతన్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ పరిస్థితిలో అతను తన స్వగ్రామానికి వెళ్తాడు. అక్కడ అతను తనకి చిన్నప్పుడు చదువు నేర్పించినటువంటి మాస్టర్‌ని చూస్తాడు. ఆ మాస్టర్ ఇతన్ని వెతుక్కుంటూ వస్తాడు. వృద్ధుడైపోయి ఉంటాడు. అతనొచ్చి నీకు ఈ మధ్య మంచి పేరొచ్చింది బాబు. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ నేనిలా ఒక నవల రాశాను. కానీ ఎవరికి ఇవ్వాలో కూడా తెలియట్లేదు. ఎంతమందికి పంపించినా అది మళ్ళీ నాకు తిరిగొచ్చింది. చాలా మనసు పెట్టి రాశాను. నమ్మి రాశాను. కనీసం నువ్వైనా ఈ నవలని వెలుగులోకి తీసుకొస్తావని ఆశిస్తున్నాను బాబు అని చెప్పి ఆ మాట్లాడే విధానం అది చదువుతుంటే మనకే బాధ అనిపిస్తుంది. సో, ఆ నవల తీసుకొచ్చి మధుమూర్తి చేతిలో పెడతాడు. ఎలాగైనా దీన్ని వెలుగులోకి తీసుకురా అని చెప్పి. మధుమూర్తి ఇంటికెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఆ నవలను చదవడం మొదలుపెడితే తనకి తెలియకుండానే పేజీలు తిరిగేస్తూ ఆ నవల పూర్తయ్యేసరికి అర్ధరాత్రి అవుతుంది. అతని కళ్ళలోంచి ఆసువులలా
రాలిపోతుంటాయి. ఉద్వేగభరితమైపోతుంది. మనసంతా ఎమోషనల్ అయిపోతుంది. ఇంత బాగా రాశారు మాస్టారు, ఇంత బాగా రాశారేంటి అని చెప్పి ఆలోచించి వెంటనే ఒక ట్యాక్సీ తీసుకొని విలేజ్కి వెళ్ళిపోతాడు. విలేజ్కి వెళ్ళి మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి ఆ పుస్తకాన్ని అలాగే మాస్టర్ గారి చేతిలో పెట్టి, మాస్టర్ గారు ఇప్పుడు జనాలకు కావాల్సింది బీరు, రమ్ము, ఇంకా ఏదో, కానీ మీరేమో ఇచ్చింది స్వచ్ఛమైన పాలు. ఇది ఎవరికి అక్కర్లేదు. దీన్ని కలుషితం చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ప్రజలు ఇలాంటివి చదవట్లేదు మాస్టారు. నేను అసక్తుడినైపోయాను. ఈ నవలని ఎవరికి ఇవ్వాలో అర్థం కావట్లేదు. నేను అసక్తుడినైపోయాను అని చెప్పి ఆ నవలను మళ్ళీ వారి చేతిలోనే ఇచ్చి, దీన్ని పబ్లిష్ చేయగలిగే స్తోమత వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకువెళ్తాను అని చెప్పి అంటాడు ఆయన. అది ఆ కథ నాకు చాలా నచ్చింది. సరస్వతికి జబ్బు చేసింది అని. ఎక్కడన్నా దొరికితే మీరు కూడా చదవండి, చాలా బాగుంటుంది. అంటే ఇట్స్ అ సటైర్ ఆన్ సో కాల్డ్. ఈ కథ రాస్తున్నప్పుడు ప్రపంచం సొసైటీ ఎలా ఉందంటే, పత్రికల్లో నవలలు చదివే సొసైటీ అది. సో ఎలాంటి నవలలు ఆ రోజుల్లో చదువుతున్నారు, అలాంటి నవలలు ఎలా రాయాల్సి వస్తుంది, డబ్బు కోసమో ఖ్యాతి కోసమో దేనికోసమో అని చెప్పి దిస్ ఈజ్ ఆల్సో ఏ సటైర్ ఆన్ సొసైటీ. బాగుంది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.